విశ్వాస జీవితం ప్రార్థన లేకుండా ఎందులో ఉండదు? మనుగడ అని అంటే సజీవంగా ఉండదని. ఎలా ఉండదని? సజీవంగా ఉండదు. ఇప్పుడు ఒక పొలంలో మొక్క నాటామనుకోండి, నాటిన మొక్క బ్రతికే ఉంది అనడానికి అర్థం ఏంటనంటే ఆకులు పచ్చగా ఉంటాయి. అది చిగురించే కాలం వచ్చినప్పుడు ఏం చేస్తాయి? చిగురు పెడతాయి. ఇప్పుడు కొన్ని మొక్కలు ఈ రోజుల్లో పూతలు వేసే కాలం ఇది. అవి పూతలు పడతాయి. కాయలు కాసే టైం వచ్చేసరికి కాయలు కాస్తాయి. ఇలాగున ఆ మొక్క సజీవంగా ఉంది అనడానికి ఏ కాలంలో ఏది జరుగుతాయో అవన్నీ ఆ మొక్క విషయంలో జరుగుతాయి. అలాగే ఒక విశ్వాసి జీవితం, ఒక విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితం బాగా ఉంది, బలంగా ఉంది అని చెప్పటానికి వారిలో కనిపించేది ఏంటనంటే వారి ప్రార్థనా జీవితం బాగా ఉంటుంది. స్తోత్రం. ఏ జీవితం? వారి ప్రార్థనా జీవితం బాగా ఉంటుంది, బలంగా కూడా ఉంటుంది. ఒక విశ్వాసి జీవితంలో ప్రార్థన బలంగా లేకపోతే వారు ఆత్మీయ జీవితంలో ఎంత బలహీనంగా ఉంటారో మనం మాటల్లో చెప్పలేం. వారి విశ్వాస జీవితము, ఆత్మీయ జీవితం బలంగా ఉండాలి అని అంటే వారి ప్రార్థనా జీవితం బలంగా ఉండాలి. స్తోత్రం. వారి ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి? బలంగా ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తూ మొదటి పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనంలో ఆయన మాట్లాడుతూ చివరి లైన్ మనం చదువుతుంటే అపోస్తలుడైన పౌలు అక్కడ ఏమంటారనంటే ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. స్తోత్రం. ప్రార్థన ఎలా చేయాలి? ఎడతెగకుండా చేయాలి. మానకుండా చేసే పనులు ఆత్మీయ జీవితంలో ఏమైనా ఉన్నాయా అని అంటే 2 విషయాలు ఉంటాయి. 2 విషయాలు మనం మానకుండా చేయాలి. మొదటిది ప్రార్థన చేయాలి. రెండోది వాక్యాన్ని చదవాలి, వినాలి, ధ్యానించాలి. స్తోత్రం. ఈ 2 విషయాలు ప్రార్థన, వాక్యం అనేవి అసలు మన జీవితంలో ఎడతెగకుండా, మానకుండా, దానికి ఎడతెరిపి లేకుండా మన జీవితంలో 2 కార్యాలు జరగాలి. ఒకటి, ప్రార్థన చేసేవారిగా ఒక విశ్వాసం ఉండాలి. స్తోత్రం. ప్రార్థన ఎలా చేయాలి అని అంటే ఎడతెరిపి ఉండకుండా, ఏం లేకుండా, ఎడతెరిపి లేకుండా. ఈ భూమి మీద మీరు చేసే పనులు ఏదైనా ఒకవేళ మధ్యలో ఆగొచ్చేమో, ఆపినా పర్వాలేదేమో, అవి ఒకవేళ ఆ పనులు చేయకపోయినా పెద్ద నష్టమేమి ఉండదేమో. కానీ ఒక విశ్వాస జీవితంలో ప్రార్థన ఎప్పుడైనా మానేస్తే, ప్రార్థన లేని వారి జీవితంలో ఎంత కష్టమో ఎంత నష్టమో కలుగుతుందో మాటల్లో చెప్పలేదు. అందుకని దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నా, బోధిస్తున్నా, లేక అపోస్తలుడైన పౌలు గారు మనకు తెలియజేస్తున్న సంగతి ఏంటంటే మనం ఎడతెగకుండా ప్రార్థన చేసే వారంగా ఉండాలి. స్తోత్రం. ఎలాగా? ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. నేను మొన్న బుధవారం మాట్లాడుతూ ఇక నుంచి మనకు నెలలో 2 సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఉంటాయని చెప్పాను. ఎన్ని? 2. ఒకటి ఇక్కడ, ఇంకోటేమో అక్కడ. కానీ ఒక సహోదరు అంటారు, నెలకు 4 సార్లు పెట్టండి పాస్టర్ గారు. స్తోత్రం. ఏంటది? అంటే నెలలో 4 శుక్రవారాలు ఉన్నాయనుకోండి, 4 శుక్రవారాలు పెట్టేయండి పాస్టర్ గారు. ప్రతి శుక్రవారం సంపూర్ణ రాత్రి పెట్టేయండి పాస్టర్ గారు అంటున్నారు. అసలు ప్రతి విశ్వాసి ప్రార్థన కొరకు అంత ఆసక్తి కలిగిన వారు అయితే సంఘం ఎలా ఉంటుందో తెలుసండి. స్తోత్రం. ఒక సంఘం ఎలా ఉండాలంటే ప్రార్థన చేసే సంఘంగా ఉండాలి. స్తోత్రం. ఏ సంఘంగా ఉండాలి? ప్రార్థన చేసే సంఘంగా. ఆ ప్రార్థన కూడా ఎడతెగకుండా చేసే ప్రార్థన ఆ సంఘంలో ఉండాలి.
పౌలు గారు అంటున్నారు, ఎడతెగకుండా ప్రార్థన చేయండి అంటున్నారు. స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది జీవితంలో ఎడతెగకుండా, ఎడతెరిపి లేకుండా ఏం కనిపిస్తాయనంటే ఎందుకు ఉపయోగం లేని మాటలు కనిపిస్తాయి. వారు ఉదయం మొదలుకొని ఇక సాయంత్రం అయిపోయినా కూడా ఎవరో ఒకరితో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారండి. ఎడతెరిపి ఉండదు. కొంతమంది జీవితంలో ఏడుపులు ఉంటాయి. ఏముంటాయి? ఏడుపులు ఉంటాయి. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, కొన్ని చోట్ల వినబడుతుంటాయి. ఇంకా ఆ ఏడుపుకి ఎడతెరిపి ఉండదా? కొంతమంది ఎందుకో అలాగే ఎడతెరిపి లేకుండా చేసే పనులు కొన్ని ఉంటాయి. అని విశ్వాసిగా మీరు ఎడతెగకుండా, మానకుండా, అసలు ఎడతెరిపి లేకుండా, దానికి మధ్యలో ఇక ఏమి ఆపు చేయకుండా మీరు ప్రార్థన చేయగలిగేవారు అయితే దేవుని సన్నిధిలో మీరు ఒక అద్భుతమైన విశ్వాసిగా ఉండగలుగుతారు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువారు ఆయన కొన్ని ఉపమానాలు చెప్పారు. ఉపమానము అని అంటే కథల వలె, కథ, ఒక కథ ఎలా ఉంటుందో అలాంటి అలంకారప్రాయమైన, లేకపోతే ఒక కథ లాంటి ఉదాహరణలు చెప్పారు ఆయన. అందులో ఆయన చెప్పిన ఉపమానం ఏంటంటే, ఒక విధవరాలు న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ప్రతిరోజు ఆయన దగ్గర నాకు న్యాయం తీర్చమని అడుగుతుంది అని చెప్పటానికి ముందు ఆయన చెప్పిన మాట ఏంటంటే, లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతుంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలని ఆయన వారితో ఇలా చెప్పారట. నిత్యము విసిగిపోకుండా ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుడు ఒక ఉపమానము, ప్రభువు ఒక ఉపమానం అక్కడ చెప్పారు. విశ్వాసిగా, దేవుని బిడ్డగా మీరు ఎలా ఉండాలి అనంటే, విసిగిపోకుండా నిత్యము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. స్తోత్రం. ఎలా ఉండాలి? విసిగిపోకుండా నిత్యము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, భోజనం చేయటానికి ఎప్పుడైనా విసుగు వస్తుందా? విసుగు అసలు రాదు. స్తోత్రం. ఒంట్లో బాగోపోయినా అసలు ఇది అరగదన్నా. హల్లెలూయా. ఈ రోజుల్లో బర్డ్ ఫ్లూ వచ్చిందండి. కోళ్ళకి జబ్బులు వచ్చేస్తున్నాయి కనుక చికెన్ తినొద్దని ఒకరు చెప్తున్నారు, ఇంకొకరు ఏమంటారనంటే పర్వాలేదు తినేయండి అంటున్నారు. తినొద్దు, ఆ కోళ్ళకి జబ్బులు వచ్చేసాయి, మీకు కూడా ఆ వైరస్ వచ్చేస్తుందని చెప్పినా కూడా మనం ప్రజల్ని చూస్తే అసలు విసుగు లేదు, విరక్తి లేదు, ఈ జబ్బులు వస్తాయన్న భయం లేదు, తినడానికి అసలు ఏం లేదు. ఇలాగున ఏదైనా తినడానికి మనుషులకు విసుగురాదు, ఇంకొక దానికి విసుగురాదు. స్తోత్రం. దేనికి? నిద్రపోవడానికి. ఎప్పుడైనా నిద్రపోవడానికి విసుగుపోయిన వాళ్ళని చూశారు మీరు? అస్సలు విసుకోండి. స్తోత్రం. ఎక్కడైనా నిద్రపోగలరు, కుర్చీలో అయినా నిద్రపోగలరు, లేక మంచం మీద అయినా నిద్రపోగలరు, లేక రోడ్డు మీద అయినా నిద్రపోగలరు. స్తోత్రం. ఏం రాదు, నేల మీద కూడా నిద్రపోతారు కొంతమంది. హల్లెలూయా. కానీ ప్రార్థన ఎక్కడైనా చేయగలరా? కానీ బైబిల్ చెప్తుంది నిత్యము ప్రార్థన చేసేవారిగా ఉండాలంట. స్తోత్రం. ఎలా ఉండాలి? నిత్యము ప్రార్థన చేయాలి. ఈ విషయంలో యేసు ప్రభు యొక్క శిష్యులుగా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించి అపోస్తలులుగా పిలువబడిన యేసు ప్రభు యొక్క శిష్యులు వారు ఒక రోజున మాట్లాడుతున్న మాట ఏంటనంటే, అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారు అంటున్నారు, మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగకుండా ఉంటాం అని చెప్తున్నారు. స్తోత్రం. 2 విషయాల్లో మేము అసలు ఎడతెరిపి లేకుండా ఉంటాం. ఏంటా 2 విషయాలు అంటే, ఒకటి ప్రార్థనలో అసలు మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, మేము ఎడతెగకుండా ప్రార్థన చేస్తామా అంటున్నారు. స్తోత్రం.
వారి పని ఏంటనంటే దేవుని వాక్యాన్ని బోధించడం కనుక వాక్య పరిచర్య యందు కూడా మేము ఎడతెగకుండా ఉంటాం. ఈ మాట వారు చెప్పిన సందర్భం ఏంటి అనంటే, క్రైస్తవ సంఘంలో, ఆనాటి సంఘంలో భోజనాల దగ్గర గొడవ వచ్చిందంట. స్తోత్రం. ఎక్కడ? భోజనాలు పంచిపెట్టేటప్పుడు ఎవరికో భోజనం పెట్టడం మానేశారంటారు, చిన్న చూపు చూశారంట. ఎవరు మీకు ఇచ్చేయాలేంటి అన్నట్టుగా. మరి ఏమైందో, ఆ భోజనాల దగ్గర వచ్చిన గొడవలో ఈ అపోస్తలులు అంటున్నారు, మేము వాక్యాన్ని బోధించటం మానేసి ప్రార్థన చేయటం మాని మీకు ఆహారాన్ని పంచిపెట్టటం, భోజనాలు పంచిపెట్టే పనిలో ఉండటం అసలు మంచిది కాదు. మేము చేయాల్సిన పని ఏంటి? మేము ఎందులో ఎడతెగకుండా ఉండాలనుకున్నాం అని అంటే ప్రార్థన యందును వాక్య పరిచర్య యందు. స్తోత్రం. ఒక విశ్వాస యొక్క ఆత్మీయ జీవితం ఎంత కమిట్మెంట్తో ఉండాలి, ఎంత కమిట్మెంట్తో ఉండాలనంటే ప్రార్థన చేయకుండా నేను ఉండను అన్నట్టుగా ఉండాలి. ప్రార్థన చేయకుండా నేను ఉండలేను అన్నట్టుగా ఉండాలి. స్తోత్రం. చెప్తారా మంచిగా? ఎలా ఉండాలి? ప్రార్థన చేయకుండా నేను ఉండను, ప్రార్థన చేయకుండా నేను ఉండలేను అన్నట్టుగా ఉండాలి. వీరి మాటలు అలాగే ఉన్నాయి. వారు అంటున్నారు, ఇక మిగతా సంగతులన్నీ మీరు చూసుకోండి, కానీ మేము మాత్రం ప్రార్థనలోనూ వాక్య పరిచర్యలోనూ ఎడతెగకుండా ఉంటామంటున్నారు. స్తోత్రం. మంచిగా చెప్పాలి. సంఘం ప్రారంభించబడినప్పుడు, ప్రారంభపు సంఘం, ఆది సంఘం, యేసు ప్రభు శిలువ మీద మరణించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 రోజుల వరకు దాదాపు 500 మందికి ఆయన కనబడుతూ వచ్చారు. ఆయా సందర్భాల్లో 40 రోజుల వరకు ఆయన కనబడుతూ వచ్చారు. చివరిగా ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్తూ ఆయన ఏం చెప్పారనంటే, నా తండ్రి చేత వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ కొరకు మీరు యెరూషలేములోనే ఉండి ప్రార్థన చేయండి అని చెప్పారు. ఆయన ఆ మాట చెప్పింది మొదలు. ఆ సంఘం ఎడతెగకుండా ప్రార్థన చేసే సంఘంగా అయిపోయిందంట. స్తోత్రం. చెప్తారా మంచిగా? అందుకే మనకు అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో ఎడతెగకుండా ప్రార్థన చేసే సంఘాన్ని మనం చూస్తాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము ఒకసారి మనము వీరు అపోస్తలుల బోధయందు, అది 2వ అధ్యాయము 42వ వచనం, కానీ 1వ అధ్యాయంలో మనము 16వ వచనాన్ని చదివి చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. ఒకసారి మనం 10, 11 చదివి చూద్దాం. 10 కాదు, 14వ వచనం అది. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియా, ఆయన సహోదరులైన ఏక మనస్సుతో ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారంట. స్తోత్రం. యేసు ప్రభు చెప్పారండి, మీరు యెరూషలేములోనే ఉండి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు వీరు ఏక మనస్సుతో ఎడతెగకుండా ప్రార్థన చేశారంట. స్తోత్రం. వారి గురించి వాక్యములు మనం గమనిస్తే 10 రోజులు అసలు మానకుండా ప్రార్థన చేశారంటారు. స్తోత్రం. హల్లెలూయా. మానకుండా 10 రోజులు ప్రార్థన చేసే అనుభవం కనుక వస్తే, అబ్బా, ఆ ఆత్మీయ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు మానకుండా ఎడతెగకుండా ఏక మనసుతో 10 రోజులు ప్రార్థన చేయగానే పరిశుద్ధాత్మ దేవుడు వారి దగ్గరకు దిగి వచ్చేసాడు. స్తోత్రం. ఎవరు దిగి వచ్చేసారు?
యేసుప్రభు వారు వారితో చెప్పింది ఏంటనంటే, నేను వెళ్ళడం మంచిది, నేను వెళ్తే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరకు వస్తారని చెప్పారు. ప్రార్థన ద్వారా వారు పొందిన అద్భుతమైన కార్యం ఏంటనంటే, పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోనికి దిగి వచ్చేసాడు. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మాత్రమే చేశారు. ఆ 10 రోజులేనా అనంటే ఆ 10 రోజులే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చిన తర్వాత పేతురు మాట్లాడుతూ ఉంటే ఒక్క రోజులోనే 3,000 మంది బాప్తిసం పొందారంట. ఇక సంఘం దినదినం అభివృద్ధి చెందుతూ ఉంది. అభివృద్ధి చెందుతున్న ఈ సంఘం, సాధారణంగా ఈ లోకంలో ఒక నానుడు ఉంది, ఒక సామెత ఉంది, మంది ఎక్కువైతే మజ్జిగ ఏమైపోద్ది, పలసన అయిపోద్ది అంటుంటారు కదా. మంది ఎక్కువైతే మజ్జిగ ఏమైపోద్ది అంట. కానీ సంఘం పెరిగే కొద్దీ ప్రార్థన ఎక్కువైపోయిందంట వీళ్ళకి. స్తోత్రం. సంఘం పెరిగే కొద్దీ ప్రార్థన ఏమైంది, ఎక్కువైందంట. స్తోత్రం. కొన్నిసార్లు కొంతమంది మాటలు వింటే ఎలా ఉంటుందనంటే, ప్రారంభంలో మేము చాలా ఎక్కువ ప్రార్థన చేసేవారమండి. ఇప్పుడు ప్రారంభంలో పనిపాటు ఏమి ఉండదుగా అప్పుడు. స్తోత్రం. మరి ఇప్పుడు ఏమైంది, పనులు ఎక్కువైపోయినాయి. హల్లెలూయా. ఏమైపోయినాయి, పనులు ఎక్కువైపోయినాయి. కానీ ఈ సంఘం అలా కాదు. సంఘం అభివృద్ధి చెందే కొలది, సంఘంలో ప్రజలు ఎక్కువయ్యే కొలది వారి ప్రార్థన కూడా ఎక్కువైందంట. ఆ మాటని మనం చదువుతున్నాం. 2వ అధ్యాయము 42వ వచనంలో చదువుతుంటే, వీరు అపోస్తలుల బోధయందు సహవాసమందును రొట్టె విరుచుటి అందును ప్రార్థన చేయుటి అందును ఎడతెగకుండా ఉన్నారంట. స్తోత్రం. వారు ఎడతెగకుండా చేసే పనుల్లో ప్రార్థన చాలా ప్రాముఖ్యంగా కనబడతా ఉంది. స్తోత్రం. చెప్పాలి మంచిగా. ప్రభు చెప్పింది అదే, వారు విసిగిపోకుండా నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి అని ప్రభు కోరుతున్నాడు. వీరు చేసేది కూడా అదే. అయ్యా, ప్రార్థనను ఆటంకపరిచే ఏ పని మాకొద్దు, మిగిలిన పనులు సంఘములో ఉన్న మిగిలిన వారు మీరు చూసుకోండి, మేము మాత్రం ఎడతెగకుండా ప్రార్థన చేస్తామంటున్నారు. స్తోత్రం. చెప్తారా మంచిగా? ఎడతెగకుండా ఏం చేస్తాం, ప్రార్థన. ఈ ఎడతెగకుండా ప్రార్థన చేయటం వలన ఏమైనా ప్రయోజనం ఉందా అని అంటే, ప్రార్థన వలన ఎంత ప్రయోజనం ఉందో, ఎంత మేలు కలుగుతుందో మాటల్లో చెప్పలేం. కానీ ఒక్క మాట నేను మీకు చూపించాలనుకుంటున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని 2వ వచనాన్ని కూడా చదువుతుంటే, మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతకాలి అనంటే మనము ప్రార్థన చేయాలి అని బైబిల్ చెప్తోంది. స్తోత్రం, హల్లెలూయా. ఎలా బ్రతకాలంటే, నిజంగా మీరు సుఖంగా బ్రతకాలనుకుంటున్నారా? అక్కడ ప్రార్థనలో ఉన్న 4 రకాలు చెప్పబడ్డాయి, లేక 4 పద్ధతులు చెప్పబడ్డాయి. ఒకటి యాచన, విజ్ఞాపన, ప్రార్థన, ఇంకా కృతజ్ఞతాస్తుతులు. స్తోత్రం, హల్లెలూయా. ఈ 4 కూడా ప్రార్థనలో ఉన్న 4 పద్ధతులు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కూడా ప్రార్థనలో ఒక భాగమే. స్తోత్రం, చెప్పాలి మంచిగా. విజ్ఞాపన, యాచన, ప్రార్థన ఇలాగున మనము చేస్తూ ఉంటేనట నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుతామని బైబిల్ చెప్తుంది. స్తోత్రం. నిజంగా మీకు సుఖంగా బ్రతకాలని ఆశ ఉంటే నెమ్మదిగా ఉండాలి. ప్రభువా, నాకు ఏ కలవరం ఉండకూడదు, ఏ బాధలు ఉండకూడదు, నా జీవితం నెమ్మదిగా ఉండాలి అని నిజంగా మీరు కోరుకుంటే మీరు చేయవలసిన పని ఏంటనంటే ప్రార్థన మీరు చేయాలి. స్తోత్రం. ఆ ప్రార్థన ఎప్పుడు అనంటే అప్పుడప్పుడు కాదు, ఇక మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, ఇంకెల్లప్పుడూ మీరు ప్రార్థన చేస్తూ ఉండాలి. స్తోత్రం. ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము ప్రార్థన చేయాలి. ఎడతెగకుండా ప్రార్థన చేయగలిగే వారిగా మీరు అయిపోతే అసలు మీ జీవితం ఎంత నెమ్మదిగా ఉంటుందో అప్పుడు మీరు సాక్ష్యం చెప్తారు. స్తోత్రం. ఎప్పుడు ప్రార్థన చేయగలిగేవారుగా?
చెప్పట్లేదు మీరు. ఎడతెగకుండా, స్తోత్రం. ఏం చేయకుండా? ఎడతెగకుండా, ఎడతెరిపి లేకుండా నిత్యము మీరు ప్రార్థన చేస్తే, ప్రార్థన చేయగలిగే అంత సమర్పణ మీలోనికి వస్తే, ప్రార్థనకు మీరు అంతగా మిమ్మల్ని మీరు సమర్పించుకుంటే మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతకగలుగుతారంట. స్తోత్రం. చెప్పాలి మంచిగా. కొన్నిసార్లు మనుషులు కష్టపడి ఏదైనా చేసుకోగలుగుతారండి. కష్టపడి కొంచెం జ్ఞానం ఉంటే, ఏమండి, చేతి నిండా డబ్బులుంటే ఏదైనా చేసుకోగలుగుతారు. కానీ ఏమీ లేకపోయినా మీ పనులన్నీ చేయగలిగే గొప్ప అద్భుతమైన కార్యం ఏదైనా ఉందనంటే ప్రార్థన. స్తోత్రం. మంచిగా చెప్పాలి. హల్లెలూయా. ప్రార్థన గురించి గొప్ప గొప్ప భక్తులు చెప్పే మాట ఏంటనంటే, మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన పనులన్నీ ప్రభువు చేస్తూ ఉంటారంట. మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన పనులన్నీ ఎవరు చేస్తారు? ప్రభువు చేస్తూ ఉంటారు. మనం పని చేసుకుంటే మన పని మనమే చేసుకోవాల్సి వస్తుంది. మనం ప్రార్థన చేస్తే మన పనులన్నీ ప్రభువు చేస్తారు. నిత్యము ప్రార్థన చేసే, ఎడతెగకుండా ప్రార్థన చేసే ప్రార్థనా పరులు బైబిల్లో చాలా మందే ఉన్నారు. కానీ ఈ రాత్రి ఒక ఇద్దరిని చూపించాలనుకుంటున్నాను. స్తోత్రం. హల్లెలూయా. 55వ కీర్తన 17వ వచనాన్ని ఒక్కసారి మనం చదివితే, 55వ కీర్తన 17వ వచనాన్ని మనం చదువుతుంటే దావీదు యొక్క ప్రార్థనా విధానం మనం అక్కడ చదువుతాం. దావీదు ఒక్క అద్భుతమైన ప్రార్థనా పరుడండి. స్తోత్రం. అసలు ఆయన ప్రార్థనా విధానాన్ని మనం మాటల్లో చెప్పుకోలేము. ఆయన ప్రార్థనా జీవితాన్ని మనం అందుకోలేము అని చెప్పినా కూడా మాట సరిపోతుంది. 6వ కీర్తనలో ఆయన అంటాడు, ప్రతి రాత్రి నేను కన్నీరు విడిచి నేను ప్రార్థన చేస్తున్నాను, నా పరుపు నా కన్నీళ్ళ చేత తేలిపోతుంది అంటున్నాడు. నా పరుపు నా కన్నీళ్ళ చేత తేలిపోతుంది. ఇక్కడ ఆయన ప్రార్థన విధానం కనిపిస్తుంది. 55వ కీర్తన 17వ వచనం చదువుతుంటే, సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం నేను ధ్యానించుచు మొరపెట్టుకుంటాను, ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడని చెప్తున్నాడు. స్తోత్రం. ఎప్పుడు ప్రార్థన చేస్తాడట? సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం. దీన్ని మనం క్రమంగా, అంటే సాయంకాలం ఏమో ముందు పెట్టారు, ఉదయం మధ్యాహ్నం తర్వాత పెట్టారు. కానీ మన లెక్కల్లో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. చాలాసార్లు మనం ఆలోచించుకోం. కానీ రోజులో ఒక్కసారైనా ప్రార్థన చేసేట అంత తీరికుందా మనుషులకి ఈ రోజున? రోజులు ఎన్నిసార్లు? ఒక్కసారి. అసలు దావీదు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడట. సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం. స్తోత్రం. మనల్ని చేయమంటే 3 సార్లు చేసే పనులు ఏముంటాయి చెప్పండి? తినడమే. 3 సార్లు కాదండి, ఇంకెక్కువ సార్లు తింటారు. స్తోత్రం. హల్లెలూయా. నిద్రపోవడం కూడా రోజుకు 3 సార్లు నిద్రపోతారు కొంతమంది. ఇప్పుడు అమ్మా 3 సార్లు కాదు, 4, 5 సార్లు కూడా నిద్రపోతుంటారు. కొంతమంది రోజంతా నిద్రపోతారు. రోజంతా ప్రార్థన చేయగలిగే, ప్రార్థన పట్ల ఆశ మీకుంటే, ఆ సమర్పణలోనికి వస్తే, అబ్బా, జీవితం చాలా ఆనందంగాను హాయిగాను ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. దావీదు ఇంతగా ప్రార్థన చేసేవాడు గనుకనే 116వ కీర్తనలో ఏమంటాడు తెలుసా? మరణ బంధములు నన్ను చుట్టుకున్నాయి, పాతాళపు వేదనలు నన్ను పట్టుకున్నాయి, కానీ వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను విడిపించాడు అని చెప్పగలుగుతున్నాడు. స్తోత్రం. ఎందుకు అనుకుంటున్నారు? ప్రార్థన చేసేవాడిగా, ప్రార్థనా పరుడుగా దావీదు ఉన్నాడు కనుక. ఆయన ప్రార్థన ఆసామాసి ప్రార్థన కాదు, ఏదో తేలిక ప్రార్థన, అంతకంటే కాదు. ఉదయం ప్రార్థన చేస్తాడట, మధ్యాహ్నం ప్రార్థన చేస్తాడట, రాత్రి కూడా ప్రార్థన చేస్తాడంట. స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఉంటారండి, ప్రార్థన చేయమంటే చేయరు, కానీ
ఊరకనే మాట్లాడమంటే ఎన్ని మాటలు మాట్లాడతారో. స్తోత్రం. చెప్పట్లేదు మీరు. ఏం చేయమంటే, ప్రార్థన చేయమంటే మాత్రం ఒక్క మాట రాదు. అదే మీ దగ్గర నా కష్టాలు చెప్పమని మీరు అవకాశం ఇస్తే ఇంకా చెప్తానే, ఇంకా దానికి ఎడతీర్పు ఉండదండి. నాన్ స్టాప్. వినేవాడికి విసుగాన్ని వచ్చేయాలి, కానీ వీళ్ళకి మాత్రం చెప్పడానికి ఏముండదు. ఆ కష్టమే, ఆ బాధే దేవునితో చెప్పమ్మా, చెప్పయ్యా అని చెప్తే మాత్రం దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఏం రాదు, ప్రార్థన రాదు, నోట్లో మాటే రాదు. హల్లెలూయా. మళ్ళీ ఏమంటామనంటే నా కష్టాలు తీరతాయి అంటారా? బైబిల్ చెప్తుంది ఏంటని తీరతాయనే కదా. స్తోత్రం. అసలు దావీదుకున్నన్ని కష్టాలు మీకు కానీ నాకు కానీ భూమి మీద ఎవరికైనా ఉంటాయనుకుంటున్నారేంటి? ఉండవండి. మరణ బంధములను చుట్టుకున్నాయి, పాతాళపు వేదనలను పట్టుకున్నాయి, శ్రమ దుఃఖము నాకు కలిగింది. అయినా నేను ఆయనకు ప్రార్థన చేయగానే వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను విడిపించాడని చెప్తున్నాడు. స్తోత్రం. ఇప్పుడు మనము కూడా అలాంటి అద్భుతమైన సాక్ష్యాలు చెప్పాలంటే మనం ప్రార్థన చేయాలిగా. మనం ప్రార్థన చేసింది ఏది? దేవుడు పని చేసింది ఏది? మనం సాక్ష్యం చెప్పింది ఏది? స్తోత్రం. చెప్పట్లేదు మంచిగా. అందుకనే ఈ రాత్రి ఒక తీర్మానంలోనికి రండి. ప్రభువా, నేను కూడా ఎడతెగకుండా ప్రార్థన చేయగలిగే ఆ కృప నాకు ఇవ్వండి ప్రభు అని అడగండి. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, చాలాసార్లు చాలామంది చెప్పిన మాటలు వింటే వారు రోజంతా అలిసిపోకుండా పని చేయగలుగుతారు, కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎంత అలిసిపోతారో, ఏమైపోతారు. ఈ మధ్యనే ఒక బ్రదర్ నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ఉదయం లేస్తాడండి, రోజంతా తిరుగుతూనే ఉంటాడు. ఆయనకు ఒక ఆటో ఉంది. స్తోత్రం. ఏముంది? ఆటో ఉంది. ఆ ఆటో మీద డ్యూటీకి వెళ్ళే వాళ్ళని, పనికి వెళ్ళే వాళ్ళని తీసుకెళ్ళి చెప్తూ ఉంటాడు. డ్యూటీ అయిపోయిన తర్వాత తీసుకొస్తూ ఉంటాడు. రోజుకి 3 సార్లు 4 సార్లు తిరుగుతాడు. ఒక చోటకు కాదు, 3 స్థలాలకు వెళ్ళి డ్యూటీలకు వెళ్ళే వాళ్ళని రోజుకి పొద్దున్న 3 ట్రిప్పులు, సాయంత్రం 3 ట్రిప్పులు, రాత్రి 11:30 వరకు తిరుగుతూనే ఉంటాడు. చెప్పగా రోజు బైబిల్ క్రమంగా చదివే ఆ క్రమశిక్షణలోనికి వచ్చానని చెప్పాడు. స్తోత్రం. ఈ మధ్యన మాట్లాడుతూ అంటాడు, ఉదయం ఖాళీ ఉండట్లేదు, అందుకే రాత్రుళ్ళు బైబిల్ చదువుతున్నాను అన్నాడు. కొంచెం సంతోషం అనిపించింది. ఇక రాత్రుళ్ళు చదవడం మొదలు పెడుతుంటే మరి రోజంతా తిరిగి అలిసిపోయాడుగా అయ్యగారు. రాత్రులు ఎక్కువ చదవట్లేదు, కొంచెమే చదువుతున్నాను అంటున్నాడు. అన్నాను నేను, నిద్ర వచ్చేస్తుంది అంటున్నాడు. ఏమొచ్చేస్తుంది? నిద్ర వచ్చేది. అదే ఆ పొద్దంతా తిరుగుతున్నాడు కదా, అలాగే రాత్రి కూడా తిరగాల్సి వస్తే నిద్ర పోకుండా, అలసట రాకుండా తిరుగుతూనే ఉంటాడుగా. కొంతమంది ఎందుకో రోజంతా అలసట పడకుండా, విసిగిపోకుండా పని చేయమంటే చేస్తారు. ఒక్క గంట సేపైనా, ఒక్క కొద్ది సమయమైనా అసలు అలసిపోకుండా ప్రార్థన చేయమంటే చేతకాని వారు ఎంతమంది ఉన్నారో. ఈ రాత్రి దావీదులాగా ఒక ప్రార్థనా పరుడుగా, ప్రార్థనా పరురాలిగా నువ్వు మారితే మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. స్తోత్రం. హల్లెలూయా. అసలు మానకుండా ప్రార్థన చేస్తాడట, మానకుండా ప్రార్థన చేస్తాడట. స్తోత్రం. ఎప్పుడు ప్రార్థన చేస్తాడు? ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థన చేస్తాడట. స్తోత్రం. మీ జీవితంలో మానకుండా చేసే పనులు బోళ్ళని ఉంటాయి. ఎంతమంది మానమని చెప్పినా ఏం చేయరు అమ్మా? ఏం చేయరు, మానరుగా. స్తోత్రం. నేను మొన్న ఈ మధ్యన ఎప్పుడో చెప్పాను కదా, ఓ పెద్ద ఆయన టీవీ చూస్తూ టీవీలో ఉన్న వాళ్ళని తిడుతున్నాడు అంట. ఎవరిని తిడుతున్నాడు? మీకు చెప్పలేదా? ఎవరిని తిడుతున్నాడు? టీవీలో ఆ నటించే వాళ్ళని తిడుతున్నారంట. వీళ్ళందరూ కలిసి ఆవిడని బాధ పెట్టేస్తున్నారు. ఎంత బాధో మరి. స్తోత్రం. హల్లెలూయా. మరి ఎంత బాధ అనుకుంటున్నారు.
మానమన్నా కూడా ఏం చేయం మనం? నేను టీవీ గురించి చెప్పట్లేదు. అలా కొన్ని పనులు ఉంటాయండి, మానరుగా. స్తోత్రం. ఇప్పుడు చుట్టకాల్చే అలవాటు ఉంటుంది కొంతమందికి, కనీసం పొగాకన్నా నవలాలి, లేకపోతే పళ్ళు పీకేస్తాయి. ఒక ఆవిడ గుడన్నా మానేసింది కానీ చుట్టమా అందంట. రక్తం కక్కుకుంటుందని హాస్పిటల్ తీసుకెళ్ళారు. నేను వాక్యం చెప్తా అన్నాను, ఈ అమ్మ నోటంతా రక్తం పడ్డానికి కారణం ఏంటనంటే చుట్టమా అనట్లేదు అన్నాను. ఆ మాటకు మరి ఏం ఫీల్ అయిపోయిందో మనకు తెలియదు. స్తోత్రం. గుడన్నా మానేసింది కానీ చుట్ట మాత్రం ఏం చేయదట, మా అందంట. కొంతమంది ఎందుకో కొన్ని పనులు మానమని చెప్పినా కూడా మానరండి, కానీ ప్రార్థన చేయడానికి మాత్రం ఎన్నిసార్లు మానేస్తారో. బైబిల్ చెప్తుంది మనల్ని మానకుండా ప్రార్థన చేయమని. స్తోత్రం. ఏం చేయమని? మానకుండా ప్రార్థన చేయమని. ఒకవేళ దావీదు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా దావీదు, చాలా అర్జెంట్ పని ఉంది, ఈరోజు ప్రార్థన మానేసి వచ్చేస్తావా అని అంటే అంటాడంట, నాకు ఎంత అర్జెంట్ పని ఉన్నా ప్రార్థన చేసుకున్నాకే నేను వస్తానంటాడంట. ప్రార్థన మాత్రం నేను మానని చెప్తాడంట. స్తోత్రం. చెప్దాం మంచిగా. ఇంకొక ఆయన చూపిస్తాను, ఆయన కూడా మానకుండా ప్రార్థన చేసే ఒక అద్భుతమైన ప్రార్థనా పరుడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువుతుంటే, దానియేలు ప్రార్థన మానేసేటట్టుగా రాజుగారే ఒక రూల్ పెట్టారు. ఎవరు? రాజుగారు. రాజు ఒక శాసనం చేశాడు. ఆ శాసనం రావటానికి కారణం ఏంటనంటే దానియేలు మానకుండా ప్రార్థన చేయటమే. శాసనం వచ్చినా కూడా దానియేలు చేసిన పని ఏంటనంటే మానకుండా ప్రార్థన చేయటమే. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చెయ్యమన్నా వద్దన్నా, ప్రార్థన మానేయమన్నా లేక ప్రార్థన చేసుకో అని పర్మిషన్ ఇచ్చిన, మానకుండా దానియేలు చేసే పని ఏదైనా ఉంది అని అంటే ప్రార్థన చేయటమేనంట. స్తోత్రం. హల్లెలూయా. ఆ వచనం చాలా అద్భుతంగా ఉంటుంది, ఒకసారి చదివి మనం గమనించుదాం. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. ఇట్టి శాసనం సంతకం చేయబడిందని దానియేలుకు తెలిసినా కూడా అతడు తన గది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఎన్నిసార్లు? రోజుకు 3 సార్లు అని అక్కడ రాయబడింది. స్తోత్రం. సరిగ్గా చదవండి మరొకసారి. ఇట్టి శాసనం సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్న తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినం ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేస్తాడంట. స్తోత్రం. ఇంటి కిటికీలు తెరిచాడు అని ఎందుకు ఇక్కడ రాయించారనంటే సీక్రెట్గా ఏం చేయట్లేదు. బాబాయ్ రాజుగారు చూస్తే మళ్ళీ ఒప్పుకోరు, ప్రార్థన చేయొద్దన్నారు అసలే, కనుక మనం సీక్రెట్గా ప్రార్థన చేసుకుందాం, అదేం లేదు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. ఈ రోజుల్లో కొంతమంది సాక్ష్యాలు వింటుంటాం. ఒక ఆమె మంచం కింద దూరి ప్రార్థన చేసేవారంట, ఎందుకంటే ఇంట్లో ప్రార్థన చేసుకొని ఎవరు అని. ఆ మధ్యకాలంలో రూబేన్ గారి ఇంట్లో ఓ ఫ్యామిలీ అద్దుకుండేవారు. వాళ్ళ ఆయన చూస్తూ ఒప్పుకోడని బాత్రూంలో ప్రార్థన చేసుకుంటున్నాను అన్నయ్య అని చెప్తుండేది మాతో. కానీ దానియేలుకు మరీ అంత బాత్రూంలో సీక్రెట్గా ప్రార్థన చేసుకునే అంత పిరికోడు కాదు. స్తోత్రం. చెప్పట్లేదు మీరు. రాజుగారు ప్రార్థన చేయొద్దన్నా, అసలు ఇంట్లో ఎవరో ప్రార్థన చేయొద్దని చెప్పినా, ఇంకెప్పుడు ప్రార్థనేనేంటి అని తిట్టినా, దానియేలు ఏం చేసి కూడానంటే రోజుకు 3 సార్లు యథాప్రకారంగా ప్రార్థన చేసి కూడాంట. స్తోత్రం. మంచిగా చెప్పండి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు మనల్ని, పిల్లలో పెద్దోళ్ళు ఎవరొకరు, రోజు ప్రార్థనేనేంటి అంటే చాలు. ఇంకా ఎవరంటే చాలు, రాజుగారే అన్నవసరం లేదు మనల్ని. హల్లెలూయా. ఎవరు అన్నవసరం లేదు, రాజుగారే అన్నవసరం లేదు.
మన ఇంట్లో మన పిల్లలు అంటే చాలు, రోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు అంటే చాలు. దేవునికైనా భయపడం, కానీ ఎవరికి భయపడిపోతాం? మన పిల్లలకి. స్తోత్రం. వాళ్ళు మనల్ని కన్నారో తెలియదు, మనం వాళ్ళని కన్నామో తెలియదు. మనం వాళ్ళకి భోజనం పెడుతున్నామో తెలియదు, వాళ్ళు మనకు భోజనం పెడుతున్నారో తెలియదు. అమ్మో మా అబ్బాయి ఒప్పుకోవట్లేదండి అంటదో తల్లి. స్తోత్రం. ఎవరు ఒప్పుకోవట్లేదు? అబ్బాయి ఒప్పుకునేటట్టుగా అమ్మ ఒప్పుకోవాలా, లేక అమ్మ ఒప్పుకునేటట్టుగా అబ్బాయి ఒప్పుకోవాలా? ఈ రోజులు చాలా విచిత్రం, మనుషులు చాలా విచిత్రం. కానీ దానియేలు దగ్గరకు వచ్చేసరికి ఆయన అలాంటి వాడు కాదు. ఎడతెగకుండా ప్రార్థన చేస్తాడంట. స్తోత్రం. హల్లెలూయా. అందుకే కదండి సింహాల గుహలో దానియేలును వేసినా కూడా సింహాలు దానియేలుని ఏమి ఎంత హాయిగా ఉండి ఉంటారు సింహాల గుహలో. స్తోత్రం. చెప్పట్లేదు మీరు? అది సింహాల గుహలోకి వెళ్ళినందుకు భయం దానియేలుకు కాదు, సింహాలకే భయం అంట. ఏటికి భయం? సింహాలకే భయం. ఆ రాత్రి రాజుగారికి నిద్ర పట్టలేదు. ఈ సింహాలకు కూడా కుదురుండి ఉండదు. వాళ్ళకి భోజనం లేదుగా, వాటికి ఏం లేదు, భోజనం లేదు. చెప్పాలంటే సింహాలకి తిండి లేదు, నిద్ర లేదు. స్తోత్రం చెప్పండి. ఏం లేదు? తిండి లేదు, నిద్ర లేదు, అసలు సుఖమే లేదు. ఎంత ఆకలితో ఉన్నాయి అని అంటే దానియేలును సింహాల గుహలోనికి బయటికి తీసి ఈ దానియేలు మీద చాడీలు చెప్పిన వారిని వారు లెక్క చెప్పారు. దాదాపు 120 మంది అంట. ఈ 120 మందిని 127 మంది అట. ఆ 127 మందిని సింహాల గుహలో వేస్తుంటే వారు ఇంకా అడుగుకు రాక మునిపే ఈ సింహాలు ఎగిరి వాటిని కొరికేసి వాళ్ళని ఎముకలు కూడా పొడి పొడి చేసేసినాయి అంట. స్తోత్రం. ఏం కూడా పొడి పొడి చేసేసే? ఎముకల్ని కూడా పొడి పొడి చేసేసినాయి అంట. అంత ఆకలితో ఉన్నాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పాలి మంచిగా. కొంచెం ఎవరన్నా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఎంత ఆకలితో ఉన్నాయో ఆ సీనుని గురించి ఆలోచన చేస్తే ఆ దృశ్యాన్ని ఒకసారి మనం చూస్తే అర్థమవుతాయి. ఎందుకు సింహాలు కూడా దానియేలు ఏమీ చేయలేకపోయాయి అని అంటే దానియేలు ఒక ప్రార్థన పరుడండి. స్తోత్రం. హల్లెలూయా. మీ జీవితంలో ఎడతెగకుండా ప్రార్థన చేయగలిగే వారిగా మీరు ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తారు. ఎప్పుడో అప్పుడు అద్భుతం జరిగిందండి కాదు, అడుగడుగున అద్భుతాలు చేస్తాడు. ప్రతిరోజు ఒక అద్భుతం చేస్తాడు. నేను ఎప్పుడు చెప్పటానికి ఇష్టపడే ఒక మాట ఏంటంటే 126వ కీర్తన 2వ వచనంలో యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశాడని అన్యజనులు చెప్పుకున్నారు అంటది అక్కడ. స్తోత్రం. ఎవరు? అసలు దేవుడు నా కోసం కార్యం చేశాడని మీరు సాక్ష్యం చెప్పడం కాదు, అన్యజనులైన వాళ్ళు మీకోసం సాక్ష్యం చెప్పేటంత అద్భుతంగా దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. అన్యజనులు మీ కొరకు సాక్ష్యం చెప్పేటంత అద్భుతంగా దేవుడు కార్యం చేస్తాడు. అన్ని అద్భుతాలు జరిగేటంత ప్రార్థన ఇది మనకి. ఈ మధ్యకాలంలో మా అమ్మగారిని హాస్పిటల్లో జాయిన్ చేసామా. మా అమ్మగారు ఐసీయూలో ఉన్నారు, మేము వెయిటింగ్ హాల్లో ఉన్నాం. ఓ తల్లి తన భర్తను హాస్పిటల్కి తీసుకొచ్చింది. తన భర్తకు లివర్ కంప్లైంట్ వచ్చిందంట. ఏ అని అంటే అయ్యగారు రోజు మరి పుచ్చుకుంటాడంట. ఆ ఎర్రగా ఉన్నది పుచ్చుకుంటాడంట. బాగానే లివరు పాడైపోయింది. ఆ లివర్ కంప్లైంట్తో హాస్పిటల్కి వచ్చారు. ఆమె ఏం చెప్తారనంటే మా కుటుంబంలో ఎవరు యేసు ప్రభుని నమ్మలేదండి. నేను ఒక్కదాన్నే, తన భర్త కూడా నమ్మలేదు, పిల్లలు నమ్మలే, నేను ఒక్కదాన్నే యేసు ప్రభుని నమ్ముకున్నాను. అయితే మా తోబుట్టువులందరూ, మా ఫ్యామిలీ వాళ్ళందరూ యేసు ప్రభువుకి ఎన్ని కష్టాలు ఉన్నాయో నీకు కూడా
అన్ని కష్టాలు ఉన్నాయి, అందుకే నీకు కష్టాలు అని చెప్తారంట. యేసుప్రభుకి ఏమున్నాయి? ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకునే దేనికి కష్టాలు పడ్డానికా? కొంతమంది భలే చెప్తారండి, యేసుప్రభు సిలువ మోసాడు కనుక మనం కూడా ఏం పడుతున్నాం. అసలు యేసుప్రభు పిలిచే పిలుపులో ఒక అద్భుతమైన సంగతి ఏంటనంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అంటున్నాడు. అంతేగాని నా సిలువ మీరు మొయ్యండి, ఆయన సిలువ మనం మొయ్యమన్నాడా? మనుషులు కొంచెమన్నా ఉండాలి కదండి. స్తోత్రం. 126 కీర్తన 2వ వచనం ఒకసారి చదవండి. అద్భుతమైన మాట చదివేసి మనం ప్రార్థన చేద్దాం. మనము కల కనిన వారి వలె ఉన్నాము, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక నిండుయుండెను. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశాడని అన్యజనులు చెప్పుకున్నారు. అసలు మీ ప్రార్థన ఎలా ఉండాలంటే, మీరు ఎంతగా ప్రార్థనా పరులు అయిపోవాలంటే, వీరి కొరకు దేవుడు ఇన్ని గొప్ప కార్యములు చేశారని మీరు చెప్పటం కాదు, నా కోసం దేవుడు చేశాడంటే అని మీరు చెప్పటం కాదు, మీకోసం అన్యజనులు చెప్పాలి. స్తోత్రం. వీళ్ళు ప్రభువుని నమ్ముకున్నారండి, వీళ్ళు ప్రభు బిడ్డలండి. వీరు చేసే ప్రార్థనకి, వీరు చేసే భక్తికి దేవుడు వీరి కొరకు ఎన్ని కార్యాలు చేస్తాడండి. నా ఆశది. స్తోత్రం. మీకోసం కూడా నా ప్రార్థనది. ఇంకెప్పుడు మనం కష్టాలు చెప్పుకునే వారిలా ఉండకూడదు. స్తోత్రం. అలాగని మన కష్టాలు ఉండవా అంటే ఉంటాయి. కష్టాలు కలకాలం ఉండవంటారు కదా, ఈ ఎంతో కాలం ఉండనివ్వడు ఆయన. స్తోత్రం. అసలు కష్టాలన్నీ కడతేరిపోయి ఇక కష్టాల కాలము, కష్టకాలము అంతా అయిపోయింది అనేంతగా ప్రభు మీ కొరకు గొప్ప కార్యములు చెయ్యాలనేది నా ప్రార్థన. హల్లెలూయా. మరి నా ప్రార్థనే కాదు, ఈ రాత్రి నా ప్రార్థన ఏంటంటే, మీరు కూడా అంతగా ప్రార్థన చేయాలని. మీరు సుఖంగాను నెమ్మదిగాను బ్రతకాలంటే మార్గం ఒకటి ఉంది, మందు ఒకటి ఉంది, పరిష్కారం ఒకటి ఉంది. మనకు ఆ కార్యాన్ని చేసే అద్భుతమైన సాధనం ఒకటి ఉంది. అదేంటనంటే ప్రార్థన. స్తోత్రం. అసలు ప్రార్థన చేయడం నేర్చుకోండి, ఇంకేమొద్దు. స్తోత్రం. ఏం నేర్చుకోండి? ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఎలా ప్రార్థన చేయడం నేర్చుకోవాలంటే, ఎడతెగకుండా ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఇప్పుడు ప్రార్థన చేయడం రాదా అని అంటే, ఒక్కొక్కరిని వదిలిపెట్టాం అనుకోండి, మరి మీకు నాకు నిద్ర వచ్చేది, మీకు నాకు విసుకొచ్చేది, మీకు నాకు చిరాకు కూడా వచ్చేది. అంతగా ప్రార్థన చేస్తారు. ఎప్పుడు ఇలాంటి ప్రార్థనా కూటాలు ఉన్నప్పుడే. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళకి విసుకొచ్చేది, చూసే వాళ్ళకి చిరాకు వచ్చేది. ఎందుకు? ప్రార్థన తప్ప ఇంకా అన్నీ చేస్తున్నందుకు. స్తోత్రం. కానీ మీ జీవితం అలా ఉండకూడదు. దావీదులాగా, దానియేలులాగా. ఇద్దరి కోసమేగా చెప్పాను. వీళ్ళిద్దరూ చాలా అద్భుతమైన ప్రార్థన పరులండి. దానియేలుకి సింహాలైన భయం ఉండదంట. అయ్య బాబోయ్, సింహాలు నన్ను చంపేస్తాయేమో, ప్రార్థన మానేస్తాను నేను అనుకోడంట. సింహాలైనా పర్వాలేదు, నేను ప్రార్థన మాత్రం మాన్న అంటాడంట. స్తోత్రం. దావీదు అసలు మరణం వచ్చేసిన, పాతాళం ఎదురైన ప్రార్థన మానకుండా చేస్తాడు కనుక అసలు మరణం కానీ, పాతాళం కానీ, కష్టం కానీ, శ్రమ, దుఃఖం కానీ దావీదును ఏమీ చేయవంటాడు. స్తోత్రం. మీ జీవితంలో కూడా ఇలాంటి కార్యాలు జరగటానికి మీరు ప్రార్థన చేసేవారైతే, ప్రార్థన చేయగలిగేవారైతే మీ జీవితాలు నెమ్మదిగాను సుఖంగాను ఉంటాయి. ప్రభువా, మాకు కూడా సుఖం, మాకు కూడా నెమ్మది, మాకు కూడా అలాంటి కార్యాలు మా గురించి అన్యజనులు చెప్పాలి. ఏమని? వీరికి ఎప్పుడు కష్టాలే అని. అంతేనా? ఇప్పుడు మన గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? ప్రభువుని నమ్ముకున్నారు కానీ వీరికి ఎప్పుడు కష్టాలే. స్తోత్రం. ప్రభువుని నమ్ముకున్నారు కానీ అసలు ఆ స్లోగనే మారిపోవాలి మన జీవితంలో. స్తోత్రం. ఆమె అంటుంది,
ఆ ఫ్యామిలీ అందరూ అంటారంట, ఇంకెప్పుడు కష్టాలే నీకు, యేసుప్రభుని నమ్ముకున్నందుకే కష్టాలంట. ఎందుకు? ఇప్పుడు దాని అర్థం ఏంటంటే సాతానుగాడు ఎంత యుక్తిపరుడో తెలుసా? యేసుప్రభుని నమ్ముకోవటం మాని బోళ్ళన్నీ సంతోషము సుఖం దొరుకుతుందని. హల్లెలూయా. కొంతమంది అది నమ్ముతారండి. యేసుప్రభుకి ఎన్ని కష్టాలు ఉన్నాయో మాకు కూడా అన్నీ. బాబు, యేసుప్రభు కష్టాలని మనం భరించగలమేంటి? మనం భరించలేమనే మన భారమంతా ఆయన భరించాడు. మనం ఈ పాప భారాన్ని మొయ్యలేమనే మన కోసం ఆయన సిలువ మోసాడు. మనకేమి ఇవ్వడానికి? శాప విమోచన ఆశీర్వాదం ఇవ్వటానికి. స్తోత్రం, హల్లెలూయా. మరలా ఇంకా ఆయన శాపాన్ని సిలువలో తీసేసిన తర్వాత కూడా ఇంకా శాపగ్రస్తమైన జీవితం ఏంటి? ఎందుకు ఈ శాపగ్రస్తమైన జీవితం అని అంటే మనం సరిగా ప్రార్థన చేయక. ఈ రాత్రి ఒక మాట చెప్పనివ్వండి, మనం నిజంగా ప్రార్థన చేస్తే మన ప్రార్థన జీవితం మన శాపమంతా తొలగించి వేస్తుంది. మన శాపమంతా తొలగించేస్తుంది. శాపము నుండి మనం విడుదల పొందేటట్టుగా మన ప్రార్థన మనకు అద్భుతమైన కార్యాలు చేస్తుంది. ప్రభువా, మా జీవితంలో ప్రార్థన ద్వారా జరిగే అద్భుతాలు మాకు అనుగ్రహించండి, మమ్మల్ని ప్రార్థన పరులుగా జీవించే కృపతో దీవించండి అని ఈ రాత్రి ఒక్క మాట అడగగలుగుతారా? ఒక్క మాట అడిగి ప్రార్థన చేయగలుగుతారా? తలలు వంచి కళ్ళు మూసుకొని, ప్రభువా, ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. ఎలాగ ప్రార్థన చేయటం అని అంటే ఎడతెగకుండా ప్రార్థన చేయటానికి మాకు నేర్పించండి అని ఒక్క మాట అడగగలుగుతారా? ఒక్క మాట చెప్పి, ప్రభువా, ఎడతెగకుండా ప్రార్థన చేయగలిగే కృప నాకు కావాలి, ఆ కృప నాకు కావాలి, ఆ దయ నాకు కావాలి. ప్రభువా, నన్ను ఒక ప్రార్థనా పరుడిగా, దానియేలులా, దావీదులా అయ్యా నేను ప్రార్థన చేయగలిగేలా, ఎడతెగకుండా మానకుండా ప్రార్థన చేయగలిగేలా మీరు నాకు సహాయం చేయండి అని ఒక్క మాట ప్రభువుని అడుగుదామా? హల్లెలూయా, హల్లెలూయా.